జట్కా పెద్దన్నయ్య, ఏమిటి ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపించటం లేదా? మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. మీకెవరు కావాలేమిటి? ఎవరు కావాలేంటి? మీరే కావాలి. ఏంటి కొత్తగా అడుగుతున్నారు? నాతో పనేమిటి? నేను పుట్టి ఇంకా 20 నిమిషాలు కూడా కాలేదే. వాడు పుట్టు కూడా 20 నిమిషాలే అయింది. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. డాక్టర్ జట్కా లోపలే ఉన్నారు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఎలా ఉన్నావు మిత్రమా? డాక్టర్ జట్కా, ఏమిటి మాయాజాలం? నాకు అర్థం కావడం లేదు. మాయామంత్రం ఏమీ లేదు. వీళ్ళందరూ నా క్లోన్స్. అయినా ఈ కాలంలో ఇంటి పనులు చేసుకునే అంత తీరుబడి ఎవరికుంది చెప్పండి? అందుకనే క్లోన్స్ తయారు చేశాను. నా పనులన్నీ వాళ్లే చేసి పెడతారు. డాక్టర్ జట్కా, నా పెద్దన్నయ్య, నా ప్రాణ స్నేహితుడా, నాకు సహాయం చెయ్యి. ఎన్నో రోజుల నుంచి ఇల్లు రిపేర్ చేయించాలనుకుంటున్నాను. నీకు దండం పెడతాను, దయచేసి నా క్లోన్స్ కూడా సృష్టించవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, డోంట్ వర్రీ మోటు. నువ్వు వెళ్ళి ఆ టేబుల్ మీద పడుకో. మోటు, 1-2 సార్లు ఆలోచించు. డాక్టర్ జట్కా కనిపెట్టిన ఏ గ్యాడ్జెట్ కూడా ఇంతవరకు సరిగ్గా పని చేయలేదు. డాక్టర్ జట్కా, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క మోటుతోటే మనం పడరాని పాటలు పడుతున్నాం. ఇక 3-4 ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? అలా అనుకు కసిటరామ్. మోటు నా ప్రాణమిత్రుడు కదా, అతనికి సాయం చేయక తప్పదు. ఇగో ఇవి తీసుకెళ్ళువా? పెద్దనయ్య, ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవడానికి ఫోటోలు కావాలని నిన్ను అడగలేదే. నాకు కావాల్సింది క్లోన్స్. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, వీటిని ఇంటికి తీసుకువెళ్ళి కాసిన నీళ్లు వీటి మీద చల్లు. వెంటనే క్లోన్స్ తయారైపోతాయి. థ్యాంక్ యూ పెద్దనయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మోటు, నువ్వు కళల ప్రపంచంలోంచి బయటకు వస్తే ఇక ఇంటికి వెళదాం. కలగంటున్న విషయం నీకెలా తెలుసు? నీతో ఫ్రెండ్షిప్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది కదా. ఎగిరిపోతున్నాయి పతులు, నా ఫోటోలు పట్టుకో. అరే, జట్కానయ్య తయారు చేసింది నా క్లోనే కదా. ఈ పతులు క్లోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పతులు, నువ్వెక్కడున్నావు? ఇలా వచ్చి చూడు, ఎవరో రోడ్డు మీద నీ పెయింటింగ్ వేశారు. పెయింట్ కాదు దద్దమ్మా, నేనే. నువ్వేనా? రోడ్డు మీద అలా అతుక్కుపోయి పడుకున్నావేంటి? నీ ఫోటోని కాపాడే ప్రయత్నంలో నేనే ఒక పెద్ద ఫోటోగా మారిపోయాను. పద, వాటిని వెతుకుదాం. అమ్మో, ఆంటీ గారు, మీ వీపుకి నా ఫోటో అంటుకుంది, తీసుకోవచ్చా? తీసుకోండి. ఎగిరిపోతుంది, పట్టుకో. హలో హలో మోతి, టామీ, జూలీ, టైగర్. అయినా పేరులో ఏముందిలే నాయన. ప్లీజ్ నా ఫోటో నాకు ఇచ్చే. దాన్ని నాకు ఇచ్చే నాయనా. ఈ క్లోన్స్ తయారవ్వక ముందే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. క్లోన్స్ బయటకు వచ్చాక ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో. అయ్యో, ఎంత పని చేసావు మోటు. డాక్టర్ జట్కా నీళ్లు ఊరికే చల్లమన్నాడు, ఇలా పోసేయమనలేదు. ఆ ముక్క ముందే చెప్పాలి కాకపోతలో.
సూపర్ సూపర్ యహా కష్టాలు నష్టాలు పోయినాయరయ్యో, సుఖాలు సౌఖ్యాలు వచ్చినాయయ్యో. నా క్లోన్స్ ఎంత బాగున్నారు. హోయ్ భలే 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 భలే. ఊరికే అలా కుప్పిగంతులు వేస్తావా? పని పాట ఏమైనా చూస్తావా? టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ముందు మా అందరికి టీ ఇప్పించి సమోసాలు తినిపించు. ఆ తర్వాత నీ పని చూసుకో. అద్భుతం. డాక్టర్ జట్కా సరికొత్త సృష్టిని అందరూ చూడండి. పని తప్పించుకుందాం అనుకున్న నీకే అందరూ పని చెబుతున్నారు. ఏమిటి కామెడీలు చేస్తున్నారా? పని చేయాల్సిందే మీరు, విశ్రాంతి తీసుకోవాల్సిందే నేను. ఒకసారేమో మమ్మల్ని ట్రక్కు కిందకి నెట్టేశావు, ఆ తర్వాత ఏమో ఒక ఆవిడ కస్సా బెసా తొక్కేసేలా కింద పడేశావు, ఇంకోసారేమో మమ్మల్ని కుక్క నోటికి అందించావు. ఇంత చేసే నీకు మేం పనులు చేస్తామని నువ్వు ఎలా అనుకుంటున్నావు? చేసిన పనికి శిక్షగా మీరిద్దరూ పనులు చేయండి, మేము విశ్రాంతి తీసుకుంటాం. నేను పని చేసే సమస్య లేదు. ఈ వేళకి ఇంటి పనులన్నీ అయిపోయాయి. మళ్ళీ రేపు రండి. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే వెంటాడి పట్టుకుంటాం. ఈ పురిపురి నగరంలో మేమంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అలాగే చూస్తూ ఉండండి ఏం చేస్తామో. ఐడియా. బాబాయ్, తొందరగా నాకు వేడి వేడి సమోసాలు వడ్డించు. ఇంతకు ముందు తిన్న సమోసాలకు డబ్బులు ఇవ్వు, తర్వాత నీకు సమోసాలు వడ్డిస్తాను. ఈవేళ అనా పైసలతో సహా నీకు బాకీ తీర్చడానికే వచ్చాను, కానీ ముందు నువ్వు నాకు సమోసాలు పెట్టాలి, తర్వాత డబ్బులు. ఏంటి అప్పంతా తీర్చేస్తావా? అయితే నా సొమ్మైపోయింది. ఎన్ని తింటావో తిను, కడుపు నిండా తిను. కొట్లో ఉన్న సమోసాలన్నీ తినేసావు. ఇది కడుపా కంబలి చెరువా? ఇప్పుడు లెక్కే చెప్పు, ఎంత ఇవ్వాలి నీకు? టీ కొట్టు బాబాయ్, త్వరగా సమోసాలు వడ్డించు, చాలా ఆకలిగా ఉంది. మళ్ళీ సమోసాలా? ఏంటి కొట్లో ఉన్న సమోసాలన్నీ తినేసావు కదా, ఇంకేం మిగిలాయి? ఈ కుర్చీ టేబుల్ తిను. ఏం తిండి? నువ్వు మనిషివా రాక్షసుడివా? మర్యాదగా 1000 రూపాయలు. ఏమిటి నేను వచ్చి తిన్నానా? ఇప్పుడే కదా అరగంట సేపు ఇక్కడ కూర్చుని ఉన్నవాడిని తినేసావు. తిన్నదానికి మర్యాదగా 1000 రూపాయలు బయటకు తీ. చూడు బాబాయ్, నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చింది మోటు కాదు, మోటులా ఉన్నవాళ్ళు. ఇక్కడికి వచ్చి తిన్నది ఒక్కరు కాదు, ముచ్చటగా 3. నాకు కాకమ్మ కథలు చెప్పకండి. మర్యాదగా డబ్బులు ఇస్తారా, లేక ఉతుకుడు కార్యక్రమం మొదలు పెట్టమంటారా? ఇదిగో బాబు, కాస్త డాక్టర్ జట్కాని పిలు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నేనే మీ ప్రియమైన డాక్టర్ జట్కాని. మీరు పని చేస్తున్నారేమిటి? ఎందుకంటే మీ క్లోన్స్ నా క్లోన్స్ ని చెడగొట్టేశారు. ఒక్కసారి వెళ్ళి చూడండి, వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇంటి పని వంట పని నా నెత్తిన పడేశారు. మోటు, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా, వీళ్ళను తయారు చేసింది మీరే కాబట్టి వీళ్లను అంతం చేసే మార్గం కూడా ఖచ్చితంగా మీకు తెలిసే ఉండాలి. వీళ్ళ మీద నీళ్లు పోసామంటే కాగితాల్లా తడిసి నానిపోయి ముద్దైపోతారు. అయితే పదండి, వెంటనే వెళ్లి నీళ్లు పోసేద్దాం. వాళ్ళంతా కలిసి ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మిగల్చలేదు. నేను వెంటనే నీళ్లు తీసుకొస్తాను. బస్సు
ఏమిటిది? పరిగెత్తండి, ఇప్పుడు వేల సంఖ్యలో క్లోన్స్ పుట్టుకొస్తారు. నిన్నే భరించలేకపోతుంటే ఎంతమందిని పుట్టించావు కదరా. ఒక్క చేప కూడా గేరానికి చెక్కలేదు. ఉన్న సమోసాలన్నీ కూడా అయిపోయాయి. ఒక పని చేయి, నువ్వు చేపలు పడుతూ ఉండు, నేను వెళ్ళి సమోసాలు తెస్తాను. నోరు మూసుకుని ఇక్కడే కూర్చో. కష్టేఫలి అంటే ఎలా ఉంటుందో రుచి చూద్దు గాని. నేను అవి ఇవి రుచి చూడలేను బాబు. నేను ఇక్కడికి వచ్చింది చేపలు పట్టడానికి. నీతో మాట్లాడితే మతిపోవడం ఖాయం. అదిగో అటు చూడు, గేరానికి ఏదో చిక్కింది. ఎంత బరువు ఉందంటే ఖచ్చితంగా నిధులు ఉండాలి. చూస్తుంటే చాలా విలువైన బాక్స్ లా ఉందే. పద, దీన్ని డాక్టర్ జట్కా ల్యాబ్కు తీసుకువెళ్ళి అక్కడ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. మనం కోటేశ్వరం కాబోతున్నాం. ఇది ఈజిప్ట్ మమ్మీ కదూ? ఆ ఈజిప్ట్ మమ్మీని చూసావా? ఒక మమ్మీ డాగిని ఎత్తుకుంది. మమ్మీ డాగిని చూడడం ఇదే మొదటిసారి. ఏడవకు మోటు, ఏడవకు. వాళ్ళిద్దరూ కాలం చేసి ఎన్నో వేల ఏళ్లయ్యింది. ఇప్పుడు ఏడ్చినందువల్ల ప్రయోజనం ఉంది. ఏది ఏమైనా నువ్వు చాలా ఎమోషనల్. నేను ఏడుస్తున్నది వాళ్ళు పోయారన్న బాధతో కాదు, నిధి లేదన్న బాధతో. ఒక్కసారిగా మనం కోట్ల రూపాయలు నష్టపోయాం. ఎందుకు పనికిరాని మమ్మీతో మనం ఏం చెయ్యాలి? ఈ మమ్మీని జనానికి చూపించి డబ్బు సంపాదిద్దాం. లక్షల కొద్దీ డబ్బు గుంజొచ్చు. సూపరు సూపరు, ఈ ఐడియా చాలా బాగుంది. మోటు, దీన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు చాలా పనులున్నాయి. మేము వెళ్ళి పురిపురి నగరం అంతా పోస్టర్లు అంటిస్తాం. పొతులు, ఈ మమ్మీని పట్టుకుంది నేనే కదా. దాని చేతుకున్న బ్రాస్లెట్ చూడు ఎంత అందంగా ఉందో. నేను తీసేసుకున్నా. పొరపాటును కూడా ఆ పని చేయకు. అది ఎన్నో వేల సంవత్సరాల నాటిది. తాకితే విరిగిపోవచ్చు. అయితే నేను మమ్మీని అడుక్కుంటానులే. మమ్మీ నాకు ఖచ్చితంగా బ్రాస్లెట్ ఇస్తోంది. బేబీ అడిగితే ఏ మమ్మీ కూడా కాదు లేదు అందు. సరే బాబు, అలాగే వెళ్ళి అడుక్కో. ఆ మమ్మీ ఒకవేళ ఆ బ్రాస్లెట్ నీకిస్తే అది నీకే సొంతం. నువ్వు మాత్రం చేయబెట్టద్దు. మమ్మీ, నాకు ఆ బ్రాస్లెట్ కావాలి, ఇవ్వవా? మమ్మీ ప్లీజ్ ప్లీజ్, మమ్మీ ప్లీజ్, ఆ బ్రాస్లెట్ నాకు ఇవ్వు. నాకు అది కావాలి 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 అంతే. బేబీ అడిగింది అది మమ్మీ కాదందు. నువ్వేం మమ్మీవి మమ్మీ? ఓ, నీతో పచ్చి, నీతో మాట్లాడను. రాత్రికి ఆమ్ కూడా తిన్ను. ఇలా జరిగే అవకాశం లేదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జై కపీస తైలో పూజాగర. ఇదంతా కేవలం ఒక పీడకల. ఇదంతా కేవలం ఒక పీడకల. నేను ఈ పీడకలను చూడదలుచుకోలేదు. నేను తొందరగా మేలుకోవాలి. వద్దు పతులు.
జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జై కపిసతిలో రాముతో తత్రిత బలరామ అంజనీ పుత్ర పవన సుందర. ఏంటి మంచం కింద దాక్కున్నావు? అక్కడ మమ్మీ దగ్గర ఎవరున్నారు? ప్రస్తుతానికి మమ్మీ దగ్గర ఎవరు ఉండక్కర్లేదు. మమ్మీ మేలుకుంది, నన్ను వెంబడిస్తోంది. నన్ను వదిలే. అదెలా సాధ్యం మోటు? నాకెలా తెలుస్తుంది? మమ్మీతో పాటు మమ్మీ డాగీ కూడా ప్రాణం వచ్చింది. వదులు, నా కాలు వదులు. విను విను, జాగ్రత్తగా విను. అది మమ్మీ డాగీ వాయిస్. తెరవబోకు, తెరవబోకు, తెరవబోకు. ముందు మమ్మీ ఉంటే ఆ వెనక మమ్మీ డాగే ఉంటుంది. మనల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేసింది. ఇలాగే భయపడుతూ కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు. నీకు కనిపించినట్టే మమ్మీ నాకు కూడా కనిపిస్తోంది. మోటు నిజంగానే బయట మమ్మీ నుంచుంది. అసలు సిసలైన మమ్మీ. పారిపోదాం. ఎక్కడికి పారిపోదాం? ఎలా పారిపోదాం? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, పద కిటికీ నుంచి పారిపోదాం. వీడికి తప్ప వేరే పనే లేనట్టుంది. ఏం చేద్దాం? మనం తప్పించుకోలేం. పద, వెళ్ళి సరెండర్ అయిపోదాం. ఇంకొక ఐడియా సజ్జి. ఒకసారి నేను హౌస్ మేడ్ లా వేషం వేసి అప్పుల వాళ్ళని చాలా తెలివిగా మోసం చేశాను, గుర్తుందా? ఈ ఐడియా చాలా బాగుంది, ట్రై చెయ్యి. హలో, మోటు గారిని కలవటానికి వచ్చారా? నేను ఆయన హౌస్ మేడ్ లేండి. 2 నెలల నుంచి నాకు జీతం కూడా ఇవ్వట్లేదు. ఆయన మీకు దొరికిన తర్వాత పట్టుకుని నా సల్లి కూడా ఇప్పించండి. త్వరగా వెళ్ళండి. వెనక వైపు కిటికీ నుంచి పారిపోతున్నాడు. వెళ్ళండి. ఏమైంది? పథకం పేడిసి కొట్టింది. అరే, ఎందుకు నన్ను చూసి అరుస్తున్నారు? మీరు నిజమైన గ్రామ సింహాలే అయితే దాన్ని చూశారు అండి. చిచ్చుపుచ్చి ఏంటమ్మా అలా చూస్తున్నావు? వచ్చేసారా మోటు పతులు? ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? మన మమ్మీని ఎవరో దొంగిలించారు. ఎవరు దొంగిలించలేదు. ఆ మమ్మీకి ప్రాణం వచ్చింది. మమ్మల్ని వెంబడిస్తుంటే పారిపోయి వచ్చేసాం. ఇది ఖచ్చితంగా మోటు పని అయ్యుంటుంది. ఈ కఫిన్ బాక్స్ లో రాస్తుంది, మమ్మీ బ్రేస్లెట్ ఎవరైనా తీసుకుంటే మమ్మీకి వెంటనే ప్రాణం వచ్చి లేస్తుందట. బ్రేస్లెట్ దొంగిలించిన వాళ్ళకి శిక్ష కూడా వేస్తుందట. మోటు, మర్యాదగా బ్రేస్లెట్ ఇవ్వు. దాన్ని ఖచ్చితంగా నువ్వే దొంగిలించావు, అది నాకు తెలుసు. నేను దొంగతనం చేయలేదు. ఆ మమ్మీయే నాకు ఇచ్చింది. నేను తిరిగి ఇవ్వను. ఆ దేవుడి మీదట్టు బయటపడాలంటే పారిపోండి. పారిపోతే సమస్య తీరదు. మోటు దగ్గర ఉన్న బ్రాస్లెట్ తీసి దానికి ఇచ్చేయండి. లేదు లేదు, మమ్మీయే నాకు ప్రేమతో ఇచ్చింది. నేను దొంగతనం చేయలేదు. నన్ను నమ్మండి. త్వరగా ఇచ్చేసాయి, లేదంటే ఇది మనల్ని అందరినీ మమ్మీలుగా మార్చేస్తుంది. బతికిపోయావు. ఇక మమ్మీ బాధ మనకు లేదు. భలే 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 భలే. మోటు, నీ సంతోషంగా లేదా? మనం సమస్య నుంచి బయటపడిపోయాం. లేదంటే ఈ పాటిగా మమ్మీ మనల్ని ఏం చేసి ఉండదో ఏమిటో. నిజంగా నేను దొంగిలించలేదు. నేను దొంగను కాదు. మమ్మీ, నువ్వైనా చెప్పవా నువ్వే దాన్ని నాకు ఇచ్చావు అని? అరే చెప్పు మమ్మీ, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇది నా పరువు సమస్య.
ఎంత పని చేసేసావు మోటు. ఆ మమ్మీకి మళ్ళీ ప్రాణం వచ్చేసింది. పారిపోదాం.